నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను నవత. ఇక అప్డేట్స్ ని చూస్తే భద్రాచలం దగ్గర గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఇక భద్రాచలం దగ్గర 67.10 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. కొన్ని గంటల్లోనే 70 అడుగులకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. భద్రాచలంలో గోదావరి బ్రిడ్జ్ పై రాకపోకలను నిలిపివేశారు. 36 ఏళ్ల తర్వాత 70 అడుగులకు చేరుకుంది గోదావరి నీటి మట్టం. 1986లో నీటి మట్టం 75.6 అడుగులకు చేరడంతో రాకపోకల్ని బంద్ చేశారు. 36 ఏళ్ల తర్వాత మళ్లీ భద్రాచలం బ్రిడ్జ్ పై ఆంక్షలు విధించారు. ఇక బ్రిడ్జ్ చరిత్రలోనే రెండోసారి రాకపోకలు నిలిపివేశారు అధికారులు. నిన్న సాయంత్రం నుంచే గోదావరి బ్రిడ్జ్ పై రాకపోకల్ని బంద్ చేశారు. ఇక ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీకి పూర్తిగా రవాణా నిలిచిపోయింది. భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్య 144 సెక్షన్ని విధించారు. భద్రాచలానికి నలువైపులా వరద నీరు చేరింది. సారపాక దగ్గర హైవే పైకి చేరుతోంది గోదావరి వరద. ఇక భద్రాచలం, బూర్గంపాడులో పూర్తిగా స్తంభించింది రవాణా వ్యవస్థ. ఇక గోదావరి పెరిగింది, కిన్నెరసాని నదుల ప్రవాహం పెరిగింది. ఇక బూర్గంపాడు పంచాయతీని ముంచేస్తున్నాయి వరద నీరు. ఇక భద్రాచలం వరదకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, చెప్పండి, 36 ఏళ్ల తర్వాత గోదావరిపై ఉన్న బ్రిడ్జ్ పై రాకపోకలు నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. బ్రిడ్జ్ చరిత్రలోనే ఇది రెండోసారిగా అన్నట్టు తెలుస్తోంది. మరి అక్కడ ముంపు ప్రాంతాలకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కృష్ణవత భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. క్రమక్రమంగా నీటి మట్టం అయితే పెరుగుతూ ఉంది. నిన్న రాత్రి వరకు 63 అడుగుల వద్దకు చేరిన నీటి మట్టం ప్రస్తుతం ఈ రోజు ఉదయం 9 గంటల వరకు కూడా 68 అడుగులకు చేరింది. చాలా 23 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహ వేగంతో అయితే అటు భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగుతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇదంతా కూడా భద్రాచలం అటు ప్రధాన వారధి మనం చూస్తూ ఉన్నాం. భద్రాచలం వద్ద దాదాపు 57 ఏళ్ల క్రితం ఈ వంతెనను కూడా నిర్మించారు. పూర్తిగా ప్రస్తుతం వరద ఉధృతి కారణంగా ఆ వంతెనపై రాకపోకలు కూడా నిలిపివేశారు. గోదావరి చరిత్రను, వరదలను పరిశీలిస్తే గత క్రమంలో 1986లో వచ్చిన 75 అడుగుల స్థాయి నీటి మట్టమే హయ్యెస్ట్ ఫ్లడ్ రికార్డుగా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం వచ్చిన ఈ వరద తాకిడికి దాదాపు 68 అడుగుల స్థాయికి అయితే నీటి మట్టం చేరుకుంది. ప్రస్తుతం నిన్న సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు 48 గంటల వరకు కూడా ఆ వంతెనపై రాకపోకలు అయితే నిలిపివేశారు అధికారులు. వాస్తవానికి అది 2014 వరకే భద్రాచలం వంతెన కాలపరిమితి ముగిసింది. అయితే నూతనంగా 2015లో నూతన వంతెన నిర్మాణాన్ని కూడా అటు కేంద్ర ప్రభుత్వం అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హయాంలోనే దానికి ప్రారంభోత్సవం కూడా చేపించారు. కానీ పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు జాప్యం వల్ల ఇంకా ప్రారంభోత్సవం అయితే పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు అయితే పూర్తి స్థాయిలో కాలేదు. కానీ ప్రస్తుతం వరద ఉధృతికి అటు పాత వంతెనకి కొంత ముప్పు ఉంచి ఉందన్న రక్షణ చర్యల మేరకైతే అటు జిల్లా కలెక్టర్తో పాటు పూర్తి స్థాయిలో అంతరంగం అప్రమత్తమైంది. వంతెనపై అయితే రాకపోకలు నిలిపివేశామని చెప్తున్నారు. మొత్తంగా అటు భద్రాచలం అయితే జలదిగ్బంధంలో చిక్కుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా భద్రాచలం నుంచి అటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా రాకపోకలు అయితే కట్టాయి. ప్రధానంగా భద్రాచలం నుంచి అటు తెలంగాణకు పూర్తిగా అంటే కొత్తగూడెం వరకు కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు అయితే బంద్ అయిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ సారపాక వద్ద ఐటీసీ గేట్ వద్దకు కూడా, కర్మాగారం వద్దకు కూడా పూర్తి స్థాయిలో గోదావరి వరద నీరు చేయడంతో ఆ రాకపోకలు కూడా తెగిపోయాయి పూర్తిగా. ఇప్పటికే అటు భద్రాచలం అయితే ఒక ద్వీపకల్పంలా దర్శనమిస్తుంది. ఎటు చూసినా అటు మారుమూల ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా జలమయమైన పరిస్థితుంది. ఇప్పటికే దాదాపు భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా 12,000 కుటుంబాలను అయితే ప్రస్తుతం 48 పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు 48 గంటల కాలంగా జిల్లా కలెక్టర్ రణదీప్తో పాటు ఎస్పీ వినీత్, ఇన్ఛార్జ్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. పూర్తిగా పునరావాస కేంద్రాలకి వెళ్లి వాళ్ళకి సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అసలు గోదావరి వరదలకు సంబంధించి దాదాపు గరిష్ట నీటి మట్టం 53 అడుగుల వద్ద 3వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేస్తారు. దాదాపు ఇప్పటి వరకు కూడా మనం గత చరిత్రను పరిశీలిస్తే 18 సార్లు 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి గోదావరి అయితే ఉధృతంగా ప్రవహించిన పరిస్థితుంది. దాదాపు 60 అడుగుల స్థాయిని దాటి 5 సార్లు, దాదాపు 70 అడుగుల స్థాయి అంటే ఇక ఇది రికార్డ్ అన్నమాట. ఫ్లడ్ రికార్డ్ అనేది 1986లో ఒకటి, 1990లో 70 అడుగుల స్థాయికి అయితే చేరుకుంది. 1986లో హైయెస్ట్గా 75 అడుగుల స్థాయికి అయితే నీటి మట్టం చేరుకుంది. ప్రధానంగా అటు గోదావరి ఉపనదులైన బట్టి ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కిన్నెరసాని, అటు పెన్గంగ కావచ్చు, పూర్తి స్థాయిలో ఎగువన ఉన్న ఉపనదులన్నీ కూడా భారీ ఎత్తుగా వరద నీరు చేయడం, గోదావరిలోకి చేయడంతో పూర్తిగా బ్యారేజ్లన్నీ నిండుకునేలా తలపిస్తున్నాయి. శ్రీరామ్ సాగర్ కావచ్చు, లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, పూర్తిగా సమ్మక్క బ్యారేజ్ కావచ్చు, పూర్తిగా
పూర్తి గేట్లన్నీ ఎత్తివేసి దిగువకు 20 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి అయితే ఉగ్రరూపం దాలుస్తుంది. పూర్తిగా అటు దుమ్ముగూడెం, చర్ల, పినపాక, బూర్గంపాడు, చర్ల ఇటువంటి మండలాలు, ముంపు మండలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమైన పరుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో అంటే నిన్న రాత్రి 9 గంటల వరకు అటు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు కూడా ఒక నివేదికను విడుదల చేశారు. ఖచ్చితంగా 70 నుంచి 75 అడుగుల నీటి మట్టానికి గోదావరి వరద నీరు చేరే అవకాశము, ప్రమాదం ఉందని చెప్పి ముందస్తు జాగ్రత్తలు చెప్పడంతో నిన్న అర్ధరాత్రి హుటాహుటిన అటు జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. అటు పోలీసు, రెవెన్యూ, సిఆర్పీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోటి తక్షణమే హుటాహుటిన దాదాపు 30 గ్రామాలకు చెందిన ప్రజలను నిన్న అర్ధరాత్రి నైట్ 12 గంటల సమయంలోనే పూర్తిగా పునరావాస కేంద్రాలకు తరలించారు. కొన్ని చోట్ల అయితే దుమ్ముగూడెం, ఫర్ ఎగ్జాంపుల్ దుమ్ముగూడెం, తూరుబాగ గ్రామం వద్ద అయితే దాదాపు ఆ గ్రామం మొత్తం కూడా జలమయమైన పరిస్థితి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వాళ్ళు ఇళ్లలోకి నీరు చేయడంతో బయటకు వచ్చి ఆకలి కోసం కేకలు వేస్తున్న పరిస్థితి. తక్షణమే జిల్లా కలెక్టర్ అనుదీప్ స్పందించి లేదా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు ఆహార కొరతను తీర్చాలంటే వేడుకుంటున్నారు. మొత్తంగా అటు ప్రధాన వారధి వంతెనను 48 గంటల పాటు నిలుపుదల చేయడంతో పాటు అటు నిత్యావసర సరుకుల ధరలు అయితే రెట్టింపు అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచే అటు పాల ప్యాక్ల కోసం కావచ్చు, కూరగాయల కోసం కావచ్చు, అటు భద్రాచలం పట్టణ వాసులు అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ వంతెనపై అయితే అత్యవసర సరుకులను పూర్తి స్థాయిలో మళ్లిస్తున్నామని చెప్పి, తరలిస్తున్నామని చెప్పి అయితే జిల్లా యంత్రాంగం అయితే చెప్తుంది. మొత్తంగా అటు ఒక సెక్టోరియల్ అధికారిని ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో ఒక కొత్త ప్రణాళిక ద్వారా, నూతన ప్రణాళిక ద్వారా అయితే ఇప్పుడు ప్రస్తుతం అత్యవసర ప్రణాళికలు అయితే అమలు చేస్తూ ఉన్నారు. అసలు వరదల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏవేవి ఎఫెక్టివ్ గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల నుంచి తక్షణమే సహాయక చర్యలు ఏ విధంగా అందించాలనే ఉద్దేశంతో దాదాపు ఒక 48 గంటల యాక్షన్ ప్లాన్కి అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అజయ్ అధ్యక్షతన ఇప్పుడే సెక్టోరియల్ తో పాటు పూర్తి స్థాయి అధికారి యంత్రాంగం అప్రమత్తమైంది. నిన్న రాత్రి అటు సిఎస్ సోమేష్ కుమార్ అధ్యక్షతన అటు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని ఐఏఎస్, ఐపీఎస్లో ఒక ఉన్నత సమీక్ష అయితే జరిపారు. దాదాపు 30 లక్షల క్యూసెక్ల నీరు పైనుంచి దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో అటు గోదావరి పరివాహక ప్రాంతంలో రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. పూర్తిగా 48 గంటల పాటు ఈ వరద ఉధృతి ఉంటుందని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు, దాదాపు గోదావరి వంతెన పూర్తిగా పిల్లర్ల వరకు కూడా వరద నీరు అయితే చేరుకుంది. ప్రస్తుతం 68 అడుగుల నీటి మట్టానికి 68 అడుగుల నీటి మట్టం అయితే కొనసాగుతుంది. దాదాపు 70 నుంచి 75 అడుగుల నీటి మట్టం స్థాయికి చేరితే మాత్రం అది వంతెనను తాకే అవకాశం అయితే, వరద నీరు తాకే అవకాశం అయితే ఉంది. మొత్తంగా అటు ఆ భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని ఆనుకొని ఉన్న పూర్తిగా ఆంజనేయ స్వామి ఆలయం కావచ్చు, పూర్తిగా అటు పుష్కర ఘాటు, స్నానఘాటు అంతా కూడా నీట మునిగిన పరిస్థితుంది. పూర్తిగా వైకుంఠధామం కూడా, భద్రాచలంకి సంబంధించిన వైకుంఠధామం కూడా పూర్తిగా జలమయమైంది. అదేవిధంగా భద్రాచలం పడమర మెట్ల వరకు, ఆలయ పడమర మెట్ల వరకు కూడా పూర్తిగా స్లూయిల నుంచి నీటిని విడుదల చేయడంతో, నీరు లీకేజ్ అవ్వడంతో ప్రత్యేక మోటార్లు ఏర్పాటు చేసి మళ్ళీ గోదావరికి నీటిని విడుదల చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా దాదాపు ఎన్నడూ లేని విధంగా, దాదాపు పూర్తిగా అసలు ఎన్నడూ లేని విధంగా కూడా వరద ఉధృతి ఊహించని స్థాయిలో అయితే గోదావరి భద్రాచలం వద్ద ఉప్పొంగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పటి వరకు 23 లక్షల క్యూసెక్ల నీరైతే అటు పోలవరం వైపు పరుగులు పెడుతూ ఉంది. గోదావరి దాదాపు 1986కు సంబంధించి ఎస్పెషల్లీ గోదావరి వరద ఉధృతి అయితే అటు ప్రధానంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో దాదాపు కోనసీమ కావచ్చు, అటు పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూసింది. అనేక లంక గ్రామాలు అయితే నీట మునిగిపోయి అనేక అపార నష్టం కూడా సంభవించింది. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా విపరీతంగా సంభవించింది. అయితే ప్రస్తుతం అటు కేంద్ర జలవనరుల శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒక సమన్వయం చేసుకోవడంతో పాటు అధునాతన సాంకేతిక సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకోవడం, ప్రతి చోట కూడా బ్యారేజ్ల వద్ద ఒక ఫ్లడ్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు గంటకు నివేదికలు అందించడంతో పాటు పూర్తిగా వరద ముప్పు నుంచి అయితే బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా అధికారులు అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఒక అత్యవసర ప్రణాళికను అమలు చేస్తూ గోదావరి నీటి సామర్థ్యాన్ని, ముప్పును తట్టుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎగువ నుంచి ప్రాజెక్టుల నుంచి ఊహించని విధంగా ఎక్కడ ప్రతి ఒక్క చోట కూడా శ్రీరామ్ సాగర్ కావచ్చు, శ్రీపాద సాగర్ కావచ్చు, అటు పూర్తిగా సమ్మక్క బ్యారేజ్ కావచ్చు, పూర్తిగా నిండుకుండా తలపించడంతో అధికారులు కూడా ఏం చేయాలని పరిస్థితి నెలకొంది. పూర్తిగా వరద ముప్పు నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం అయితే అటు పునరావాస కేంద్రాలకైతే హుటాహుడిన అటు ముంపు బాధితులను తరలిస్తున్నారు. కానీ ఎంతవరకు తర్వాత ఆస్తి నష్టం జరుగుతుంది, తర్వాత పంట నష్టం ఎంతవరకు వాటిలో అనేది ప్రస్తుతం ఇప్పుడు చెప్పలేమని చెప్పి అధికార యంత్రాంగం అయితే చెప్తుంది. మొత్తంగా అటు ఈ రోజు ఉదయం కూడా పూర్తిగా జిల్లా కలెక్టర్ అందీప్ ముంపు ప్రాంత వాసులను అయితే పరామర్శిస్తున్నారు. అక్కడ హుటాహుటిన ఘటనా స్థలాలకు వెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఖాళీ చేయాలని అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అటు భద్రాచలం అయితే జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎటు చూసినా గానీ పంట పొలాలతో పాటు అటు భద్రాచలం ఆలయ ప్రాంగణం వరకు పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నౌతా. థ్యాంక్ యూ ఉదయ్.